వల్లభనేని వంశీ ఇప్పుడు వరుస కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే ఇది ఖచ్చితంగా కర్మ బౌన్స్ బ్యాక్ అవ్వడమే అంటున్నారు. అండ్ ఇప్పుడు సిట్ చూసాం మనం, అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ చూసాము, అలాగే మట్టి తవ్వకాల్లో కూడా ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఒక పక్క నుంచి జరుగుతోంది. సో ఈ మూడు కేసుల్ని ఎలా చూడొచ్చు అంటే ఒకదాని తర్వాత ఒకటి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా కోర్టు ఆర్డర్లను బట్టి? అంటే ఈ శిక్షల ఖరారు అయితే మూడింటిలో మూడు విషయాల్లో కలిపి ఒకేసారి శిక్ష పడవచ్చు అంటారా, లేదు అంటే విడివిడిగా పడే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఆయనకి బెయిల్ దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా ఈ కేసులో? ఇక్కడ అంటే మనకి వల్లభనేని వంశీ మోడస్ ఆపరండి అంటారు. అంటే నేరాలు ఎట్లా చేశాడు అనే దాని మీద చూస్తే, మామూలుగా ఏ ఎమ్మెల్యే అయినా లేకపోతే ఒక నాయకుడు అయినా కానీ ఒక 5గురో 6గురో అతనికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లేకపోతే సెంటర్ హ్యాండ్, ఏ హ్యాండో ఒక 5గురో 6గురో ఉంటారు. కానీ వల్లభనేని వంశీ దగ్గర ఇటువంటి గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ దాదాపుగా 60 మంది ఉన్నారు. అంటే 60 మంది రైట్ హ్యాండ్లు ఉన్నారు. వల్లభనేని వంశీ దగ్గర రైట్ హ్యాండ్, ఈయన వల్లభనేని వంశీ రైట్ హ్యాండ్ అనదగిన వ్యక్తులు 60 మంది దాకా ఉన్నారు. అంటే ఈ 60 మందిని అతను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తయారు చేసుకొని వాళ్ళందరినీ ఒక క్రిమినల్ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అంటే బాంబేలో ఏదో మనం ఒక మహేష్ బాబు సినిమా ఉంటుంది కదా, ఆ సినిమా తరహాలో ఒక గ్యాంగ్ని తయారు చేసుకొని 60 మందితోటి అతను ఇప్పుడు వల్లభనేని వంశీ నేరాలు చేశాడు, వల్లభనేని వంశీ నేరాలు చేశాడు అనుకుంటున్నాం మనం. వల్లభనేని వంశీ 60 మందితోటి నేరాలు చేయించాడు. అంటే నేర సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకున్నాడు. ఆ నేర సామ్రాజ్యంలో 60 మంది కీలకమైన భాగస్వాములు ఉన్నారు. అందుకనే వల్లభనేని వంశీ ఏ నేరం తీసినా కానీ ఈ 60 మందిలోనే ఉంటారు జనం అందరూ కూడా. ఒక ఉదాహరణకి ఒక స్థలం కబ్జా పెట్టాలి, ఈ 60 మందిలో ఒకటికి డ్యూటీ వేస్తాడు. అరే నువ్వు వెళ్ళి కబ్జా పెట్టిరాపో అని, వాడు వెళ్ళి కబ్జా పెడతాడు. ఇప్పుడు ఎవరినో ఒక పిల్లగాడిని కిడ్నాప్ చేయాలి, ఒక 5గురికి డ్యూటీ వేస్తే ఆ 5గురు వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఇట్లా మనం ఆ నేరం ఈ నేరం ఇప్పుడు మట్టి అమ్ముకోవాలి, ఒక 5గురిని డ్యూటీ వేస్తాడు, వాళ్ళందరూ గ్రావెల్ అమ్మకం వాటికి. అది ఈ కథలు, ఇటువంటి కథలు ఉంటాయి. ఇటువంటి 60 మందితోటి ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేసిన గ్యాంగ్స్టర్ లాగా ప్రవర్తించాడు. ఇది ప్రధానంగా ఈ రోజున గన్నవరంలో ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తం వల్లభనేని వంశీ అంటే అందరూ భయపడి చచ్చిపోవడానికి కారణం కూడా ఈ 60 మంది గ్యాంగ్స్టర్స్ అన్నమాట. వీళ్ళందరినీ మెయింటైన్ చేయటం అంటే మామూలుగా మనం రాయలసీమలో చూస్తూ ఉంటాం. రాయలసీమలో వాళ్ళు గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆడికి ఒక్కొక్కడికి 50-60 లక్షలు ఖర్చు పెడుతుంటారు నెలకి. అంత ఖర్చు పెట్టి గ్యాంగుల్ని మెయింటైన్ చేస్తారు, లేకపోతే వాడిని వేసేస్తారు ప్రత్యర్థులని. అట్లా అంటే రాయలసీమ కల్చర్ని మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, లేకపోతే వల్లభనేని వంశీ రాయలసీమలో కర్నూలు, కడప వాళ్ళని చూసి నేర్చుకున్నాడో మనకు తెలియదు. కానీ ఒక 60 మంది గ్యాంగ్స్టర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈ మెయింటైన్ చేసి వీళ్ళందరినీ మేపాలి అంటే ఆ స్థాయిలో ఇన్కమ్ కావాలి కదా, అందుకని నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిట్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయటాన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గన్నవరం ప్రజలందరూ కూడా వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక పోలీసు అధికారి విచారణ చేస్తున్నాడు అంటే అతనికి ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఒక గ్యాంగ్ ఉంది కాబట్టి, ఇది ఒక మనిషి చేసిన నేరం కాదు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే సిట్ ఉంది కాబట్టి, ఒక సిట్ అంటే అందులో చాలామంది అధికారులు ఉంటారు, దర్యాప్తు బృందం ఉంటుంది, చాలా కథాకమామిషి ఉంటుంది, వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ సిట్ మొత్తం కూడా ఈ నేరాలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొస్తుంది అనేది మనం ఖచ్చితంగా భావించవచ్చు. ఇంకా మీరు వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా రాదా అంటే అది మనం ఇప్పుడే మాట్లాడకూడదు, మనం ఇప్పుడే చెప్పకూడదు. ఎందుకు అంటే
అది కేసు దాన్ని బట్టి దాని తీవ్రతని బట్టి జడ్జి తీసుకునే నిర్ణయం. న్యాయమూర్తి తీసుకునే నిర్ణయాన్ని మనం ప్రశ్నించకూడదు. ఆయన ఏమి చేయబోతున్నారనేది మనం చెప్పకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు, లేకపోతే అతను ఎవరినో నిన్న మొన్న అరెస్ట్ చేశారు, అవుతూ శ్రీధర్ రెడ్డి అనో ఎవరినో, ఆ జడ్జీలని మీరు ఇందాక అన్నారు కదా, కరోనా ఎక్కిచ్చి సంపాలి వీళ్ళందరినీ అని, అటువంటి కామెంట్లు పెట్టిన వ్యక్తుల్లో అతను కూడా ఉన్నాడుట. సో ఆ కేసులో అతను కూడా ఉన్నట. అతను ఏదో నిన్న మొన్న అరెస్ట్ చేశారు. సేమ్ వైసీపీ బ్యాచ్ అది కూడా. అంటే మనం అట్లా అంటే అంత తీవ్రవాదుల్లాగా మనం జడ్జీల మీద, జడ్జీలు ఇచ్చే జడ్జిమెంట్ మీద, లేకపోతే జడ్జీలు తీసుకునే నిర్ణయం మీద మనం కామెంట్ చేయకూడదు. మనం న్యాయ వ్యవస్థకి గౌరవం ఇవ్వాల్సిన ఒక బాధ్యత గల పౌరులం కాబట్టి వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనేది అది మనకు సంబంధం లేదు. ఒక కేసు, ఇప్పుడు దళితుడి కిడ్నాప్ కేసు ఉన్నది, ఈ కేసు అయిపోగానే దాడి కేసు వచ్చింది. అట్లా ఇప్పుడు మీరు చెప్పిన జడ్జి భార్య కేసు వచ్చిందనుకోండి, అట్లా మళ్ళీ అందులో పీటీ వారెంట్ ఫైల్ చేస్తారు. పీటీ వారెంట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా కేసు ఉంది, ఇంకో గ్రావెల్ కేసు ఉంది, లేకపోతే ఇంకా భూ కబ్జా కేసు ఉంది. ఒక ఆయన సాంబశివరావు అనే ఆయన మీద అటెంప్ట్ మర్డరు అదొకటి ఉన్నది. ఇటువంటి రకరకాల కేసులు అన్నమాట. ఈ కేసులకి వాళ్ళు పోలీసులకు కూడా దర్యాప్తు చేయడానికి ఫాస్ట్గా దర్యాప్తు చేయాలి అంటే వల్లభనేని వంశీ సహకరించాలి కాబట్టి అందుకని ఈ సిట్ వేశారు. ఆ సిట్ కూడా ఈ కేసులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని పీటీ వారెంట్లు వేసి అతన్ని దర్యాప్తు, అతన్ని సహకారం కూడా తీసుకొని వల్లభనేని వంశీ కూడా సహకరించాలి. కోర్టు కూడా మొదటి నుంచి చెప్తున్నది అదే, దర్యాప్తుకు సహకరించండి అని చెప్తూ ఉన్నది. అందుకని న్యాయ వ్యవస్థ మీద మనం నమ్మకం ఉంచాలి. అతను ఎప్పటికీ బయటికి వస్తాడు, ఎప్పటికి బెయిల్ వస్తుంది అనేది అది మరి మామూలుగా అయితే చెప్పడం కష్టం. వల్లభనేని వంశీ జాతకాన్ని వాళ్ళ ఆవిడ ఎవరికన్నా మంచి సిద్ధాంతి దగ్గర తీసుకెళ్ళి తెలుసుకొని చెప్పించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.